హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. ఇక్కడ మొన్న ఒక వీడియోలో మా శైలు వాళ్ళంతా వచ్చున్నారు. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం మా ఇంటికి వస్తానన్నారు, బిర్యానీ చేయమని చెప్పారు అని ఒక వీడియోలో చెప్పాను కదండి. సో ఆ రోజు మళ్ళీ మధ్యాహ్నం బిర్యానీ అయితే క్యాన్సిల్, అంటే మా ఇంటికి రావట్లేదు, అందరం కలిసి మా సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా. అందరం కలిసి అయితే మా సతీష్ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఇదిగోండి ఆటోలో ఎక్కి వచ్చేసామన్నమాట. ఇక ఆ రోజైతే మధ్యాహ్నం మా ఇంట్లో క్యాన్సిల్, బిర్యానీ మా సతీష్ వాళ్ళ ఇంట్లో అన్నమాట లంచ్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఇక వీళ్ళంతా మా పుట్టింటి గ్యాంగ్ అన్నమాట, అందరూ మా పుట్టింటి గ్యాంగే. మా సతీష్ వాళ్ళ ఇంటికి మేమున్న ఇళ్ళకి కొంచెం దూరం అండి. అంటే మేమున్న ఇళ్ళు అంటే నేను మా అన్నయ్య వాళ్ళు దగ్గరే ఉంటాము, మా బాగి వాళ్ళమంతా. మా సతీష్ వాళ్ళు మాత్రమే కొంచెం దూరం వెళ్ళిపోయారు అన్నమాట. సో అందుకే ఇదిగోండి మేము వెళ్ళే లోపల 11:30 ఏమో అవుతుంది. ఎండ భయంకరంగా ఉంది. ఇక్కడ మా నిషి ఎవరబ్బా వీళ్ళంతా ఒకేసారి దిగేసారే, అందరు వచ్చేసారే మా ఇంటికి అన్నట్టు చూస్తుంది అన్నమాట. మా నిషి పాపకి గుండు చేశారండి ఈ మధ్య, అంటే 9th monthలోనే తిరుమలలో గుండు తీసుకొని వచ్చేసారన్నమాట. మామయ్య కొడుకుని ఎవరి అబ్బాయి, పక్కింటి అబ్బాయి ఏమో అనుకుంటున్నాను రా. నాకు తెలియదు, అట్ట వెళ్తుంటే మీరు అడుగుతున్నారు కదా రే ఫ్రెండ్ రానని. వాడు ఎవరబ్బా అనుకున్నా, ఈయన చూడు యువతేజ్గా అయినా. అక్కడ మా శైలు వాళ్ళ మరిది కొడుకు కూడా వచ్చినాడు అన్నమాట. ఆ పిల్లోడు చూశారు కదా. నేనేమో వాడిని చూడలేదు, గమనించలేదు. తర్వాత ఆటో దిగి వచ్చేటప్పుడు వాడు వస్తూ అటు పక్క వెళ్తుంటే అప్పుడు వీళ్ళు అరుస్తున్నారు, ఎవరు మా శైలు వాళ్ళు, రే అటు పోబాకరానని. అప్పుడు అన్నాను ఎవరో ఆ పిల్లోడు అని అంటే మా మరిది కొడుకు అన్నదన్నమాట. సో అదే అంటున్నాను అక్కడ. ఇక ఇదిగో ఆ రోజు అంగన్వాడీ స్కూల్లో గుడ్లు ఇచ్చారండి, పిల్లలకి గుడ్లు ఇస్తారు కదా, మా నిషి పాప గుడ్లు అన్నమాట. అవన్నీ ఆ రోజే ఇచ్చినట్టున్నారు. ఇక ఇక్కడ చూడండి, ఈయన దేవాంశు నిషి పాప టాయ్స్ అన్నీ బెడ్రూమ్లో ఉంటే తీసుకొచ్చి అన్నీ ఇక్కడ పోసేసి ఆ కవర్ అటు వెనకాలకి విసిరేసేస్తున్నాడు అనమాట. దాంతో ఇక పని లేదు అన్నట్టుగా కింద టాయ్స్ అన్నీ కింద పోయేసి కవర్ మాత్రం విసిరికొట్టేసాడు అనమాట. ఏదే పుల్లగుందా బాగా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒక విషయం రివీల్ చేస్తాను, అలా అని మొత్తం స్కిప్ చేయబాకండి. ఆ విషయం ఎక్కడ చెప్పుందానని, నేను ఎక్కడ చెప్తానో ఏంటో, మధ్యలో ఎక్కడ చెప్తానో ఏంటో. అందుకే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది ఆ విషయం ఏంటి అనేది. ఇక ఇక్కడ రాగానే అందరూ తలా ఒక పని చేయడానికి మొదలెసేశారు. నేను మాత్రం వీడియో తీసుకుంటున్నా. ఇదిగో మా బాగి కూడా ఏదో చేస్తుందండి. ఏంటిది వలుస్తుంది, అది కొత్తిమీర అవన్నీ వలుస్తుంది అనమాట. ఇక మా మౌని కూడా ఏదో కట్ చేస్తుంది, ఉల్లిపాయలు టమోటాలు గానేమో కట్ చేస్తుంది. మా మౌని, మా బాగి, మా శ్యామల, మా శైలు అందరూ వంట పనుల్లో బిజీ అయిపోతున్నారన్నమాట. టైం అయిపోతుంది కదా. ఇక ఇక్కడ మేము వచ్చే లోపల వాళ్ళు మా సతీషు వేరుశెనక్కాయలు కావాలి తీసుకొచ్చి అవి పొయ్యి మీద ఉడుకుతూ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ స్టవ్ దగ్గర మా శ్యామల చేరిపోయింది అన్నం చేసేదానికి. అదంతా ముందేమో ఆ స్టవ్ మీద వేరుశెనక్కాయలు ఉడుకుతూ ఉన్నాయి కదా. సో అవి ఉడికిన తర్వాత ఈ ముందు తీసుకొచ్చి పెట్టేసుకున్నాము. వాటిల్లో ఉప్పు పట్టలేదండి, తినేసామన్నమాట అందరము. వేరుశెనక్కాయలు భలే తింటామండి. మా సతీష్ కూడా మంచిగా తింటాడనమాట, వాడికి కూడా చాలా ఇష్టమే. నేను కూడా పిచ్చిగా తింటానండి. మళ్ళీ పచ్చి శనక్కాయలు అస్సలు తిన్నాను, ఉడకబెట్టాలి, బాయిల్డ్ చేయాలన్నమాట. అప్పుడే ఉడకబెట్టి ఎన్నైనా నా ముందు పెడితే తినేస్తానండి. అలాగే అంటే ముందు తింటూనే ఉంటా అవి మాత్రం. తర్వాత వచ్చే సమస్యను గురించి మర్చిపోయి అవైతే ఉడకబెట్టినటువన్నీ అంటే నేను ఇక అమ్మో ఇక తినకూడదు అనుకుంటే తప్పితే ఉడకబెట్టిన వేరుశెనకాయలు అయితే మామూలుగా తినండి. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. అందుకే మా అలక్స్ తెచ్చినటువన్నీ నేను ఒకేసారి ఉడకబెట్టేసుకుంటా. నైట్ తినేది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ రెండో రోజు తింటానన్నమాట. ఆ రకంగా నాకు చాలా ఇష్టం అన్నమాట ఉడకబెట్టిన పీనట్స్ అయితే. ఇక ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఇక అందరూ ఉన్నారు. సమ్మర్ ట్రిప్కి పిల్లలంతా వచ్చారు కదా. ఇక వాళ్ళంతా బీచ్కి వెళ్ళాలని అనుకుంటున్నారు పిల్లలు వాళ్ళంతా. సరే పక్క రోజు ప్లాన్ చేసుకున్నారు అన్నమాట. మాకు దగ్గరేలేండి బీచ్, ఆటోలో వెళ్ళిపోదాంలే, రేపు వెళ్దాము అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటున్నారు అన్నమాట. పొద్దున్నే వెళ్ళిపోవాలి అని ఒకరేమో అక్కడే వెళ్ళి అక్కడే తీసుకెళ్ళి అక్కడే వండుకోవాలి, అంటే పాత్రలన్నీ అక్కడికే తీసుకెళ్ళి వండుకోవాలని ఒకరు. అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. అక్కడ వండుకోవడానికి అసలు కుదరదులే, అందులో
సమ్మర్ కదా అసలు వండుకోలేరులేరా, అసలు మామూలు ఎండలు కాదు, వెళ్ళేదే ఏ టైంకి వెళ్తారో ఏంటో అని అనుకుంటూ ఉన్నాము. అంటే అక్కడ వండుకోంలే, సరే ఏదో ఒకటి వండి తీసుకువెళ్దాంలే అని ఒకరు, ఇంకొకరేమో లేదులే వెళ్ళేటప్పుడు ఫ్రైడ్ రైస్లు అవన్నీ ఉంటాయి అవి తీసుకెళ్దామని ఒకరు, అలా చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ మా మౌనిక ఏమో ఆమ్లెట్ వేసుకొని తింటుంది, మా శ్యామల ఏమో ఆల్రెడీ రసం చేసేసిందనమాట. ఓ పక్కేమో ఇదిగోండి వేరుశనక్కాయలు ఉడుకుతూ ఉన్నాయి. అవి 2 కేజీలు వేరుశనక్కాయలు అనుకుంటా, అందులోనూ వాటర్ ఎక్కువ వేసారు. మెయిన్ వాటర్ ఎక్కువ వేసారు కాదు, దాని ప్రాసెస్ వేరే ఉందన్నమాట. సో అలా చేయకుండా అవి ఒకేసారి ఉడకబెట్టి తీసే లోపల కొంచెం ఉప్పు తక్కువ అయిపోయిందనమాట. ఉప్పు తక్కువగా ఉన్నాయి. అయినా వదలర్లే, జనాలు ఉన్నాం కదా అందరము. అందరం కూర్చొని అదిగోండి మంచిగా ముందు పెట్టుకొని తినేస్తున్నాం అన్నమాట. చూడండి పొగలు కక్కుతున్నాయి అన్నమాట. అప్పటికి ట్రిప్కి వెళ్ళి 1 వీక్ అయిపోతుంది నేను వచ్చి, అయినా కానీ మోషన్స్ అన్నమాట తగ్గలేదు. వేరుశనక్కాయలు తింటే ఇంకొంచెం ఎక్కువ అవుతాయి అంటారు కదా, అయినా వేరుశనక్కాయలు అంటే నేను వదలను, తినేస్తా, అవన్నీ లెక్క చేయను. ఇంకొంచెం మోషన్స్ తగులుకుంటాయి నాకు ఇవి తినే అన్నీ ఇవే, కానీ నేనేమో తినుకుంటా ఉండలేను. శనక్కాయలు అంటే శనక్కాయలు అన్నా కానీ నాకు ఇష్టమే. చూడండి ఏంటి వరకు షర్బత్ చేస్తున్నానండి, షర్బత్ అన్నమాట ఇవన్నీ. చూపెట్టురా ఇదిగోండి షర్బత్ జీరా, ఇది బయట నుంచి తెచ్చింది అనమాట, బయట నుంచి తెచ్చింది. అక్కడ పక్క రోజు ముందు డీమార్ట్కి వెళ్ళారంట మా సుచిత్ర వాళ్ళు, నెల్లూరు నుంచి డీమార్ట్లో షర్బత్ జీరా తీసుకొచ్చారు. మా సతీష్ ఏమో అక్క సుగంధ పాలు కలుపుగా తాగదామన్నారు. అంటే సుగంధ పాలు అంటారు, షర్బత్తు ఏదేదో అంటారండి. సో అలా అయితే నన్ను కలపమన్నారు, ఎందుకంటే మామూలుగా మేము చేస్తూ ఉండేవాళ్ళం ఇంతకుముందు, జీరా అవంతా మేము ఇంట్లో తయారు చేసేవాళ్ళము. సరే కలపమన్నాడు కదా మంచిగా ఉంటుందేమో అని చెప్పేసి అవన్నీ సోడాలు, నిమ్మరసము, ఇదిగో నిమ్మరసం కూడా పిండి పెట్టేస్తున్నాడు అన్నమాట మా వాడు ముందుగానే. నిమ్మరసము అవంతా వేసి కలిపితే అబ్బా ఆ జీరా ఎలా ఉందంటే ముందుగానే తెలుసు వాడికి. వాడు చెప్తున్నాడు శవాల మీద పన్నీర్ జల్తులా ఆ స్మెల్ వస్తుంది, నిజంగానే అదే స్మెల్ వస్తుందండి. అది రోజ్ ఫ్లేవర్ అంట, అస్సలు బాగాలేదు, చండాలంగా ఉందన్నమాట. అదంతా వేస్ట్ అయిపోయింది. సరే తీరా కలిపి కొంచెం తాగారు అందరూ, టేస్ట్ చేసే లోపల అబ్బాయి ఇది మాకొద్దు, వచ్చి బాగలే అన్నారనమాట. సరే అదంతా అక్కడ పక్కన పెట్టేసాము, ఎవ్వరూ తాగలేదండి. తర్వాత పడేసేసి ఉంటారు వాళ్ళు వేస్ట్గా. అప్పుడు ఆ రోజు సోడాలన్నీ వేస్ట్ అయిపోయినాయి అన్నమాట, సబ్జాలు సోడాలు వేస్ట్ అన్నమాట. సో ఆ రకంగా అయితే అది ఫెయిల్ అయిపోయింది. అంటే ఆ జీరా బాగాలేదు, అది మెయిన్. ఒకసారి మేము మా ఊర్లో మేము కాసిన జీరా తీసుకువెళ్ళి ఒకసారి మా ఇంటికాడ కొండాగుంట్లో ఒకరోజు నైట్ కలుపుకొని తాగామండి. అసలు ఎలా ఉండిందంటే ఎక్సలెంట్గా అమోఘంగా ఉండిందనమాట. అది మేము తయారు చేసిన జీరా అన్నమాట. ఈ సంవత్సరం అసలు చేయలేదు మేము. అప్పుడప్పుడు ఎండాకాలము అంటే ప్రతి సంవత్సరం ఎండాకాలం చేసేవాళ్ళము. సో ఈసారి అయితే అసలు చేయలేదండి, కాయలేదు. మరి ఎవరు అడగడం లేదో ఏమో కానీ సరే అడగకపోయినా ఒకవేళ చేసి పెడితే అడుగుతారేమో అని చెప్పేసి చేద్దామనుకున్నా, కానీ ఇప్పటి వరకు అయితే అస్సలు చేయలేదు. అది కలిపేసి అందరికీ గ్లాసులో పోస్తే ఎవ్వరు తాగలేదండి. మాకొద్దు బాలే అనే మాటే. అదైతే అక్కడ పక్కన పెట్టేసాము, తర్వాత పడిపోసేసాము అనుకోండి. అది నచ్చలేదండి ఎవరికి. చూశారు కదా పిల్లలు కూడా పూ అంటున్నారనమాట, అలా ఎవరికి నచ్చలేదు. ఇక్కడ మా నిషి పాప నిద్రపోయి లేచేసింది, ఒక న్యాప్ వేసి లేచేసింది అనమాట. ఇప్పుడు లంచ్ అంటే అయిపోయినట్టుంది, వంటలన్నీ అయిపోయినట్టున్నాయి. వంటలకి అన్నీ ఇక్కడ ప్లేట్లు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు, అంటే తినేదానికి, వంటలకు కాదు. ఓ సౌండ్ అండి, రియల్గా ఉంచేద్దామంటే ఓ సౌండ్ అనమాట. ఒక పక్క ఏసీ, ఒక పక్క ఫ్యాను, ఆ సౌండ్లన్నీ కలిపి ఓ అంటున్నాయి. ఒక పక్క పిల్లల గోల, అదంతా గందరగోళంగా ఉందన్నమాట. ఇదిగోండి వంటలు అయితే ఆ రోజు రసం, అలాగే చికెన్ కర్రీ, వైట్ రైస్ అండి. అప్పటికి టీవీ కూడా పెట్టేస్తున్నారు. టీవీని మాత్రం మ్యూట్లో పెట్టించేసా, సౌండే పెట్టబాకండి, మ్యూట్లో పెట్టేసేయండి అని చెప్పానన్నమాట. ఆ రోజు న్యూస్ పెట్టుకొని వదిలేయండిరా. ఆ రోజు ఏదో చేస్తున్నారండి, రాజధానికి ఏదో చేస్తున్నారు, శంకుస్థాపన ఏదో. ఆ రోజు అమరావతికి మోడీ గారు కూడా వచ్చారన్నమాట. ఆ ప్రోగ్రాం పెట్టి సౌండ్ లేకుండా వదిలేయమన్నాను.
ఇక్కడ వాళ్ళని వీడియో తీద్దామంటే వడ్డిస్తూ ఉంటే మా చరిష్మా అడ్డం వచ్చేస్తుంది. కూర్చో చరిష్మా, వెనక పెట్టు. ఎవరు సౌండ్ సౌండ్ ఇక ఇక్కడ అందరం రౌండ్గా కూర్చొని అందరం తినేటప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నా. ఇక మా సుచిత్ర ఏమో రాలేదు. పాప ఏడుస్తుందని బెడ్రూమ్లో పడుకొని ఉండిపోయింది. నేనేమో పాప తిందూరా నువ్వు కూడా, నేను వీడియో అయినా తీస్తాను, పాప ఉండదు అత్తమ్మ అన్నది. నేను పట్టుకుంటాలే అని చెప్పేసి వాళ్ళందరినీ కూర్చొని పెట్టి తిన్నారు. ఆ తర్వాత నేను తిన్నానండి. ఎందుకంటే నిషిని నేను పట్టుకున్నాను అనమాట. అందుకే సుచిత్ర కూడా తింటుంది వాళ్ళందరితో కలిసి అని చెప్పేసి ఇదిగోండి పాపనేమో నేను పట్టుకుని ఉన్నా. ఇదొక బ్యాచ్ అన్నమాట. అంటే ఇప్పుడు మా శైలు వాళ్ళు వచ్చారు కాబట్టి మా శైలు మా శ్యామల వాళ్ళంతా కలిసి ఒక బ్యాచ్గా వచ్చాము. ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నారు కదా, చూశారు కదా మీరు, అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకే రకం శారీలు కట్టుకొని వస్తుంటారు కదా, ఆ బ్యాచ్ కూడా ఉంది. ఇంకా రాలేదు ఆ బ్యాచ్, ఎప్పుడో ఆ బ్యాచ్ దిగుతుంది. మా చామండి వాళ్ళు కానీ వస్తే ముందు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి, తర్వాత అక్క చెల్లెళ్ళు అంతా దిగి వస్తారు. అంటే మా చామండి వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు అందరూ అనుకుంటారన్నమాట, అక్క చెల్లెళ్ళు అందరూ నేను వచ్చాను మీరు రండి, నేను వచ్చాను మీరు రండి అని పిలుచుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఒక రోజైనా వచ్చి కలుసుకొని వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఏమంటారు, కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి బాధ్యతలు అవన్నీ ఉంటాయి కదా. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవడం, ఇంట్లో సమస్యలు అవన్నీ ఉంటాయన్నమాట. అంటే ముందులాగా కలవలేరు. కొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు నడవలేకపోవడం, పనులు చేసుకోలేకపోవడం అలాంటివి ఉంటాయి కదా. ఇక వాళ్ళని కాచుకొని వాళ్ళు ఉండాలి. సో అలాంటివన్నీ కొంచెం కష్టం అవుతూ ఉంటుంది అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలా సమ్మర్ హాలిడేస్ అప్పుడు కూడా అందరూ ఒకే చోట 2-3 రోజులు 4-5 రోజులు ఒక వారం రోజులు ఉండడానికి కొంతమందికి వీలవుతుంది, కొంతమందికి వీలు కాదన్నమాట ఇంట్లో పరిస్థితులను బట్టి. అలా అయితే ఆ బ్యాచ్ ఇంకా రాలేదు. ఇది స్టార్టింగ్ రోజులేలేండి, ఇంకా ఉన్నాయి కదా ముందు రోజులు. చూద్దాం ఆ బ్యాచ్ కూడా ఎప్పుడు వస్తుందో ఏంటో. అసలు అందరూ కలిస్తే కిటకిటలాడిపోయేదన్నమాట ఇల్లు అయితే. ఆ బ్యాచ్ నేను చెప్పాను కదా, మా చామండి వాళ్ళ బ్యాచ్, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అందరు కానీ వచ్చారనుకోండి, కొంచెం మా సతీష్ వాళ్ళ ఇల్లు పెద్దదే కాబట్టి హాల్ మొత్తం నిండిపోయి ఉండేదన్నమాట. అసలు ఆ జనాలంతా చూసి ఏదైనా ఫంక్షన్ ఏమో అనుకునేవాళ్ళు. అంటే ఒక మినీ సైజ్ ఫంక్షన్ హాల్ లాగా ఉండుండేది. ఫంక్షన్ కూడా త్వరలోనే ఉందిలే, మా నిషి పాప బర్త్డే ఫంక్షన్ అండి. అంటే ఇంకో 2 months ఉందిలే. అందుకే వాళ్ళ అమ్మ 9th monthలోనే పుట్టి వెంట్రుకలు కూడా తీపిచ్చేసింది. ఎందుకంటే 12th month నిండిపోయే లోపల, బర్త్డే వచ్చే లోపల కొంచెం వెంట్రుకలు వస్తాయి, అప్పుడు ఫోటోలకి మంచిగా ఉంటుందని 9th monthలోనే తిరుమలకి వెళ్ళి పుట్టి వెంట్రుకలు కూడా తీసుకొని వచ్చేసారనమాట. బీచ్లో ఫుడ్ ఎవరు ఎత్తుకోపోయా, ఫ్రైడ్ రైసులు రా, దారిలో పోయినప్పుడు ఫ్రైడ్ రైస్లు కొనుక్కోవాలి, ఎవరు డబ్బులు వాళ్ళది. దారిలో పోయేటప్పుడు ఇదిగో ఏం చూడు నన్ను చూస్తుంది. ఇక్కడ మా నిషి పాప కానీ నిద్రపోయి ఉంటే అందరం రౌండ్గా కూర్చొని రౌండ్ టేబుల్ లాగా వీడియో పెట్టుకొని తిన్నాం అనుకున్నాం. ఇప్పుడైనా రౌండ్గానే ఉన్నారులే, కానీ ఇంకా మంచిగా రౌండ్గా కూర్చోబెట్టి నేను కూడా జాయిన్ అవుదాం అనుకున్నా. ఓయ్ నువ్వు అల్లరి పిల్ల అల్లరి చేస్తున్నావు సరేనా. మేము అప్పటికి అన్నం తినే టయానికి 3 అయిపోయిందన్నమాట. మేమైతే టైం చూసుకోవాలా, టైం చూసుకుంటే 3 అయిపోయింది. అమ్మో 3 అయిపోయిందా, ఇప్పుడు తిని ఇక నైట్కి ఏం తింటాంలే అనుకున్నా. నేనైతే తినలేదండి, జస్ట్ కొంచెమే తిన్నాను. ఎప్పుడు ఇలాగే చెప్తుంటాను కదా, నిజమేనండి. అసలు ఆ టైం అయితే అసలు తినలేను. మళ్ళీ నైట్కి తిన్నాంలే అనుకొని జస్ట్ కొంచెమే తిన్నా. అంటే 3ంటికి అలా ఫుల్గా తినేసి మళ్ళీ నైట్కి తినలేను అనమాట. నైట్కి తినలేదనుకోండి నిద్ర రాదు. సో అందుకే జస్ట్ కొంచెమే తిన్నా. ఇక చల్లబడిపోయింది వాతావరణం. ఇందాక చూపించింది అటు సైడ్ అన్నమాట. మా వంట రూమ్కి అటుపక్క అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, మా సతీష్ వాళ్ళ ఇంటి సైడు అటుపక్క వ్యూ. అది చల్లగా అయిపోయింది వాతావరణం. అయితే కొంచెం మబ్బుగా అనిపిస్తుంది, అక్కడక్కడ ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, అందుకే మబ్బుగా అనిపిస్తుంది. అయినా ఎండాకాలమే కదా, సెగ అయితే అద్దరు కొడుతుంది అనుకోండి. ఇక్కడ ఇదిగోండి ఈ పిల్లలంతా ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నారు. ఇక్కడ మేమైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నాం అన్నమాట. అందరం తిన్నాం కదా, ఇక అందరం కొంతమంది పడుకునే వాళ్ళు పడుకున్నారు, ఉయ్యాలు ఊగేవాళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు, బయట కూర్చునే వాళ్ళు కూర్చున్నారు. అలా అయితే
కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఇందాక మా నిషి పాప అందరము అన్నం తింటున్నప్పుడు ఏమో నేరుగా వంట రూమ్లోకి వెళ్ళిపోయి ఆ షెల్ఫ్లో కూర్చోండిపోయిందండి. ఇక అందరు లేచి వెళ్ళలేక నేరుగా లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట. అంటే వాళ్ళ అమ్మ ఏదైనా పని చేసుకుంటున్నా నేరుగా వంట రూమ్లోకి వెళ్ళిపోయి ఆ షెల్ఫ్లో కూర్చోండిపోద్దంట. నేను వెళ్ళి ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాల్సింది. ఇక నేను కూడా లేవలా. తర్వాత అనుకున్నాము, అరే నేను వెళ్ళుంటే వీడియో తీసుండేదాన్ని, ఎలా కూర్చొని ఉందో ఏంటో షెల్ఫ్లో అని. భలే ఉంటుందిలే అలాంటివన్నీ. అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక 4:30 అలా అవుతుంది. ఇక ఇంటికి వెళ్దాము అనుకుంటూ ఉండే లోపల మా సతీష్, ఇదిగోండి మా సతీష్ ఆయన కూతురు ఇద్దరు వెళ్ళి బైక్ మీద కూర్చున్నారు. అంటే పాల ప్యాకెట్ తీసుకొస్తాను, టీ తాగేసి వెళ్దురులే అని చెప్పేసి ఇక బయటకు వెళ్తున్నారన్నమాట వాళ్ళిద్దరూ. మా సతీష్ వాళ్ళ ఇంటి ముందు కూర్చోడానికి ఒక అదే బల్లల్లాగా ఉంటాయి, అదే టేబుల్ లాగా ఉంటాయి అన్నమాట. కూర్చోడానికి బండలు వేసేస్తుంటారు, అక్కడక్కడ కూర్చునేట్టు ఉంటాయి కదా, అలా వేసేస్తుంటారు అన్నమాట. సో పిల్లలంతా కలిసి అక్కడ కూర్చొని మంచిగా దానిపైన కూర్చొని ఆడుకుంటున్నారు. అక్కడ గోడ కనిపిస్తుంది కదా ఇటు సైడ్, అదిగో అది స్కూల్ అన్నమాట, మినర్వా స్కూల్ అది. మా బాయ్ 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 బాయ్. ఎవరు చేపించారా? మా సతీష్ పాల ప్యాకెట్కి వెళ్ళారు కదా, ఇదిగో నేను చెప్పాను కదా ఇలా టేబుల్ లాగా ఉంటాయి, అంటే కట్టేసి ఉంటారు సిమెంట్తో. అక్కడక్కడ మా సతీష్ వాళ్ళ ఇంటి ముందు రోడ్లు అక్కడక్కడ ఉంటాయన్నమాట. ఇక అక్కడ కూర్చొని వాళ్ళు ఏదో వింటున్నారు జాగ్రత్తగా, అంటే మొబైల్ ఏదో పెట్టుకొని వింటున్నారు అన్నమాట. ఇదే నిలబడండి. వాడు 8th క్లాస్కి పోతాడు. వాడు శైలు కొడుకు. ఇట్రా 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 దేవాన్ష్ ఇట్రా. రే చూడు చూడు, అది అక్కోళ్ళరా, అదిగో అదిగో బాగా కనిపిస్తుంది, అదిగో చూడు కలర్ఫుల్ కనబడుతుంది. రే దేవాన్షు పక్కతుంది అందరూ. 1 2 3 like and subscribe. చూడు నేను 1 2 3 అంట, చూడండి 1 2 3 ప్లీజ్ Like and share, subscribe. ఇక ఇదిగోండి మేము అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉండగానే మా సతీష్ అయితే వచ్చేసాడు అనమాట పాల ప్యాకెట్ తీసుకొని. ఇక ఇక్కడ స్టార్టింగ్లో ఒక విషయం చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పాను కదా, అదేనన్నమాట. ఈ 6గురిలో ఒక విషయం ఉందండి, అదే ఇప్పుడు చెప్తా. గుడ్ న్యూస్, లేదంటే మీకు గుడ్ న్యూస్ కాదేమో, వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అన్నమాట. అమ్మ ఇటు చూడు, హలో చూడు, చూడండి ఇప్పుడు ఒక న్యూస్ చెప్తాను, రివీల్ చేస్తా. ఇన్ని రోజులు వరే నువ్వు ఉండరా. హలో, ఇప్పుడు వీళ్ళందరూ నిల్చోబెట్టాను కదా, ఇప్పుడు ఒక న్యూస్ రివీల్ చేస్తున్నాను అన్నమాట. అదేంటో చెప్తున్నా చూడండి. ఇదో వీళ్ళందరూ నిల్చున్నారు కదా, వీళ్ళందరూ పేర్లు చెప్తాం ముందు. ఈ పిల్ల శ్యామల, ఇదేమో భాగ్యశ్రీ, ఆ బ్లాక్ డ్రెస్ ఏమో చరిష్మా, సుచిత్ర తెలుసు, ఇదేమో శైలు, అదేమో మౌనిక. మా మౌనిక అందరికి తెలుసు, వీళ్ళంతా తెలుసు ప్రతి ఒక్కళ్ళకి. సో వీళ్ళలో ఒక న్యూస్ ఉందన్నమాట. ఇప్పుడు శ్యామల శైలు ఇటు జరుకో. ఓకే కొంచెం అంటే పర్సనల్ కనిపినాయి. ఇప్పుడు ఒక న్యూస్ రివీల్ చేస్తున్నా వినండి. వీళ్ళల్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది. వీళ్ళల్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందండి. ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎవరో ఇప్పుడు రివీల్ చేస్తా. వీళ్ళలో ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరనుకుంటున్నారు? శైల. అక్కడ మా సతీష్ చూసారా ఏమన్నాడు, అందరూ అలాగే ఉన్నారే అని అంటున్నాడు. అంటే అందరూ ప్రెగ్నెంట్ లాగానే ఉన్నారు అంటున్నాడు వాడు. న్యూ మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు ఇద్దరు. ఎవరెవరంటే ఆ న్యూ మ్యారీడ్ కపుల్ చరిష్మా అలాగే మా మౌనిక అన్నమాట. కొత్తగా పెళ్ళయింది కదా వాళ్ళకి ఈ మధ్య. సో వాళ్ళిద్దరిలోనా లేదంటే వీళ్ళ నలుగురిలోనా ఎవరనుకుంటున్నారు? అదిగో గెస్ట్ చేస్తే కామెంట్ అని చేయండి, మా శైలు కొడుకు చెప్తున్నాడు. సరే ఇప్పుడు చెప్పేస్తున్నా ఎవరు ప్రెగ్నెంట్ అయ్యిండేది. ఎవరబ్బా? 1 2 3 4 5 6 చెప్పేస్తున్నా. అదిగో మా మౌనిక
మా మౌనిక అన్నమాట ప్రెగ్నెంట్ లేడీ. మా మౌనిక ప్రెగ్నెంట్ అండి. మా మౌనిక అన్నమాట ప్రెగ్నెంట్. ఆ అమ్మాయికి అప్పుడు 3rd మంత్ అనుకుంటా. నాకు తెలుసు మీరందరూ మా చరిష్మా అనుకుంటారు, బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఏమో అనుకొని ఉంటారన్నమాట కొంతమంది. అవునా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇక్కడ ఇదిగోండి టీ పెడుతూ ఉంది మా బాగి. ఇక ఇక్కడ అందరం బయట కూర్చొని ఉన్నాము వరండాలో, టీ కోసం వెయిటింగ్ అన్నమాట. ఇదిగోండి మా దుర్గా కూడా వచ్చేసాను అనమాట. వచ్చేటప్పుడు మా దుర్గా ఆటోలో వచ్చేసాము, వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు పిలిచామన్నమాట, రా దుర్గా వెళ్దాము అయిపోయింది అని. ఇక ఇదిగోండి ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉన్నారు. ఈ కపుల్కి చాలా ఇష్టం అన్నమాట. అంటే మా దుర్గాకి ఇలా వాళ్ళిద్దరే సపరేట్గా ఉండాలంటే చాలా ఇష్టము. అంటే మా దుర్గా మా శ్యామల ఇద్దరు అంటే ఇద్దరు ఏకాంతంగా స్పెండ్ చేయాలంటే ఇష్టం అన్నమాట. ఎక్కడికైనా ఐస్ క్రీములకు కానీ ఇంకెక్కడికైనా అంటే వాళ్ళిద్దరూ వెళ్ళి స్పెండ్ చేయడం అంటే ఇష్టము. అలాగే మా దుర్గా మా శ్యామలకి డ్రెస్సులు ఎక్కువ కొనిస్తూ ఉంటాడు. అలా డ్రెస్సులు వేసుకొని వాళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లాగా తిరగడం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. మంచిగా టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టపడతాడు మా దుర్గా. అంటే మంచిగా ఉండాలి, మంచిగా కపుల్ ఫోటోలు తీసుకోవాలి, మంచిగా స్పెండ్ చేయాలంటే అవన్నీ మంచిగా ఇష్టపడతాడు అనమాట. మా దుర్గాకి చాలా ఇష్టం. అంటే కొంతమంది ఇష్టపడరు కదా, కొంతమంది ఇద్దరు కలిసి ఫోటోలు తీసుకోవాలన్నా కొంతమందికి ఏం తీసుకుంటావులే అనుకుంటారు. సో మా దుర్గా మాత్రం ఇద్దరు మంచిగా స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టపడతాడు అనమాట. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరికైనా ఫోన్ ఇచ్చి కూడా ఫోటోలు తీయండి అని చెప్తూ ఉంటాడు పిల్లల దగ్గర కానీ. అలా నన్ను కూడా నాతో కూడా అంటూ ఉంటాడు, ఫోటోలు తీయక్క అని. ఇదిగోండి టీ కూడా పెట్టుకొని వచ్చేసింది మా బాగి. ఇక అందరం కూర్చొని మంచిగా టీ తాగుతున్నాము. ఇక ఆ రోజు ఈవినింగ్ నేను బిర్యానీ చేస్తాను అని చెప్పాను కదా. ఇక ఆ రోజు మా సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని, ఇక రేపు చేస్తానులే అని నేను అన్నాను కదా. ఇక ప్లాన్ మార్చుకున్నామండి. అంటే నైట్కే చేస్తాలే బిర్యానీ, నైట్కి వచ్చేసేయండి అందరూ మా ఇంటికి అని చెప్పాను అన్నమాట. ఎందుకంటే నేను కూడా హెవీగా ఏం తినలేదు. కొంచెం నాకు ఒక్కొక్కసారి ఎక్కడికన్నా వెళ్ళి వస్తే చేయలేను అన్నమాట. నేను పని చేయకపోయినా చేయలేను. ఇక ఆ రోజు నాకు కొంచెం బాగానే ఉంది, అంటే కొంచెం హుషారుగానే అనిపిస్తుంది, చేయగలను అని అనిపిస్తుంది. అందుకే ఈవినింగ్ రాత్రికి మా ఇంటికి వచ్చేసేయండిలే, అక్కడే చేసేస్తాను. పైగా చికెన్ అదంతా రెడీగా ఉంది, మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను కదా, ఇక ఈజీగా అయిపోతుందని చెప్పి ఇక అందరినీ ఇంటికి వచ్చేసేయండి అని చెప్పేసి టీ తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయామండి. ఇక ఆ రోజు నైట్ మా ఇంట్లో నేనేం చేశాను ఏంటి అనేది మరో వీడియోలో చూద్దాం. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.